జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి కూడా మీకు మాటిస్తున్నాను. నేను తప్పకుండా మీ అందరినీ మన కాన్స్టిట్యున్సీ కాదు, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా బట్టి గారు పాదయాత్రలో మన జిల్లా అంతా చూసిండు. వారి సహకారం, ముఖ్యంగా ముఖ్యమంత్రి సహకారంతో శివన్నగూడెం ప్రాజెక్టు కానీ, బస్వాపూర్ కానీ, గంధమల్ల రిజర్వాయర్ పూర్తి చేసి ఇప్పటికే సాగర్ నీళ్లతోనిది ఈరోజు మనం మిర్యాలగూడ, కోదాడు, హుజూర్ నగర్, సాగర్ కాన్స్టిట్యున్సీ నీళ్ళు వస్తున్నాయి. ఈ 8 కాన్స్టిట్యున్సీలకు సాగునీరు లేదు. మనకు బోర్ వేస్తే 1500 ఫీట్లు నీళ్లు పడవు. పడ్డా పచ్చడి డ్రైనేజ్ నీళ్లు, మూసి నీళ్ళు వస్తాయి. ఎన్నికల ముందు మనకు హామీ ఇయ్యలే గౌరవ ముఖ్యమంత్రి గారు. కానీ ఇవాళ పట్టుబట్టి 40 లక్షల మంది ప్రజలు మూసితోని డ్రైనేజ్ కలుస్తుంది, హైదరాబాద్లో ఇండస్ట్రీస్ కలుస్తాయి, మన ఆరోగ్యాలు క్యాన్సర్ రోగాలు 30 ఏళ్ళకే 60 ఏళ్ళుగా కనబడుతూ ఆ కంపు వాసన రోగాలతో బతుకుతామని మూసి ఎక్కడ పుట్టింది? వికారాబాద్లో పుట్టి నేరేడు జిల్లాలో కృష్ణానదిలో కలిస్తే దాన్ని కంకణం కట్టుకొని మన 40 లక్షల మంది జీవితాలకు ఒక బతుకు ఆశనిచ్చిన ముఖ్యమంత్రి గారికి నల్గొండ జిల్లా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికి కూడా పేరు పేరున, ఎందుకంటే మీరు తెలంగాణ 10 సంవత్సరాలు కేసీఆర్ ఏం చేసిండో, సంవత్సరంలో మనం ఏం చేసినామో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తారు. కాబట్టి నేను నా కాన్స్టిట్యూన్సీతో పాటు నల్గొండ జిల్లా మంత్రిగా నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నల్లగొండని బంగారు కొండగా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. మేము ఒకటి, నల్లగొండ అంటే పోరాటాల గడ్డ. రజాకారులను తరిమి కొట్టి మనను రావి నారాయణ రెడ్డి లాంటి పోరాట యోధులను చూసినాం మనం. మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ధర్మాభిషన్ లాంటి వారు చూసినాం మనం. అలాంటి శ్రీకాంతాచారి మలిదశ ఉద్యమానికి నాంది అయి తెలంగాణ రావడంలో ఆయన ప్రాణాలు వదిలిపెట్టుకున్నాడు. అలాంటి జిల్లాని ఇలా కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న జిల్లా ఇది. తప్పకుండా పెద్దలందరి సహకారం, మంత్రులందరి, మన హెల్త్ మినిస్టర్ సహకారంతోనే ఇలా ఇంత మంచి హాస్పిటల్ ఎక్కడ కూడా లేదు, మెడికల్ కాలేజ్. దానికి మన దామన్న అన్ని విధాలుగా సహకరించి పూర్తి చేసినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా చెప్తున్నాను, నా విజ్ఞప్తి మీ అందరికీ, వచ్చే ఎన్నికలు ఉన్నాయి, సర్పంచ్ ఎలక్షన్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మళ్ళా అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా ఒక్కొక్కరిని చిత్తుగా ఓడగొట్టినామో మళ్ళా అన్ని గ్రామ పంచాయతీలు కానీ అన్ని ఎలక్షన్లో కూడా గెలిపించి ఈ ముఖ్యమంత్రి గారి మా ప్రభుత్వంలో మంత్రులకు అండగా ఉండండి. ఈ 4 ఏళ్ళే కాదు, 5 ఏళ్ళు కూడా మళ్ళా వచ్చే అధికారం మనదే. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గురించి మాట్లాడితే నా గొంతు దండుగా ఆ సమయం వేస్ట్. ఎందుకంటే కేసీఆర్ అని మనిషి లేడు. ఆయన సంవత్సరం ఓడిపోతే పోయి ఫామ్ హౌస్లో పండుకుంటారా? 30 ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, బయటకు వచ్చి మాట్లాడచ్చు కదా. అదే మా బట్టన్న 5 ఎమ్మెల్యేలు ఉన్నా 5 సంవత్సరాలు ప్రభుత్వాన్ని గల్లబడి నిలదీసి ప్రజల కోసం పాదయాత్ర చేసిన నాయకుడు. 30 ఎమ్మెల్యేలు ఉండి ఇప్పటికి బయటికి రాడు. హరీష్, కేటీఆర్ మాట్లాడతారు ఏ హోదాలో? హరీష్ రావు ఏవో కేటీఆర్ మామ అని చెప్పి వాళ్ళు ఎమ్మెల్యే అయ్యిండు. కేటీఆర్ ఏవో వాళ్ళ నాయన నాయకుడు కాబట్టి ఎమ్మెల్యేను. నేను అలాగే మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు రైతు కుటుంబంలో పుట్టి ప్రజల కష్టాలు చెప్పి ఈ స్థాయికి వచ్చినాం. అందుకనే మీ అందరు కూడా ప్రజాపాలన అందిస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరు కూడా, ఇంకా మన నాయకులు మాట్లాడేది ఉన్నది మీకు ఎక్కువ ఇబ్బంది పడ్డది, ఎందుకంటే చాలాసేపు అయినాయి. అయినా 1 సంవత్సరం దీనికి ముఖ్యమంత్రి గారు చాలా మంది మంత్రులు అడిగిన మన నల్గొండ పోరాటాల జిల్లాకు వచ్చిండు, నా కాన్స్టిట్యున్సీకి వచ్చింది. కాబట్టి ముందుగా గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడవలసిందిగా వారికి విజ్ఞప్తి చేస్తూ స్వాగతం పలుకుతూ, ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దామన్న గారు, డిప్యూటీ సీఎం గారు ఫైనల్గా మాట్లాడతారు. అందుకనే మీ అందరికీ కూడా చెప్తున్నా, ఎవరు కూడా మళ్ళీ లాస్ట్కి నేను 5 నిమిషాలు మాట్లాడతా. నేను మాట్లాడినప్పుడు ఇంతకు 3 అంతలు బయట ఉన్నారు. మన గ్రౌండ్ దొరకక 3 రోజుల కిందే నిర్ణయించుకున్న మీటింగ్. అందుకనే మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఇంకా
అరగంట గంట ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత మా మంత్రులందరూ మాట్లాడతారు, మనకు వరాలు ఇస్తారు. నేను అందుకనే ఎక్కువ మాట్లాడుకుంటా వారికే సమయం ఇస్తూ మరొకసారి